ఎస్ వెంకట్రామరెడ్డి, ఎస్విఆర్ పోలీస్ కోచింగ్ సెంటర్, కర్నూలు, అకాడమిక్ అడ్వైజర్. ఇటీవల 2025 కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు శుభవార్త అండి. అదేంటంటే మీకు ఈ నెల మొదటి వారంలో అనగా 5-6 తారీఖుల్లో సీఎం చేతుల మీదుగా మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు నియామక పత్రాలు అందజేసే అవకాశం ఉందండి. అనగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మీకు నియామక పత్రాలు అందజేసే అవకాశం ఉంది. ఆ తర్వాత వెంటనే డిసెంబర్ 2వ వారం అనగా డిసెంబర్ 6 తర్వాత 2వ వారంలో మనకు 8, 9, 10 తారీఖుల్లో మీరు ట్రైనింగ్కి వెళ్తారండి. అభ్యర్థులారా మీరు అలర్ట్గా ఉండి ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మంచి పేరుతో ట్రైనింగ్ పూర్తి చేసుకొని మనస్ఫూర్తిగా మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అభ్యర్థులకు మరొక సూచన అండి. అదేంటంటే త్వరలో జాబ్ క్యాలెండర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఎస్ఐ కానిస్టేబుల్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. మరి ఈ ఎస్ఐ పోస్టులు సుమారుగా ఖాళీల సంఖ్య 500 నుంచి 700 దాకా ఉందండి. మరి మీరు ఆల్రెడీ కానిస్టేబుల్ ఉద్యోగం సెలెక్ట్ అయ్యారంటే ఎస్ఐ ప్రిపరేషన్లో 60% మీరు పూర్తి చేస్తారని దాని యొక్క మీనింగ్ అండి. కాబట్టి ఇంకా 40% చదివితే మీరు తప్పకుండా ఎస్ఐ జాబ్ సాధించే అవకాశం ఉంది. అనగా ప్రధానంగా కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్కు తేడా ఏంటంటే అక్కడ కానిస్టేబుల్లో అర్థమెటిక్ రీజనింగ్ తక్కువ మార్కులు ఉంటాయి, ఎస్ఐలో ఎక్కువ మార్కులు అంటే ప్రిలిమ్స్లో అర్థమెటిక్ రీజనింగ్ కలిపి 100 ఉంటాయి, మెయిన్స్లో 200 ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా మీరు బాగా అర్థమెటిక్ రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీరు సక్సెస్ అవుతారు. ఆ విషయాన్ని అభ్యర్థులు గమనించి మీరు మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించవలసిందిగా అభ్యర్థులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్.